దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? గుడ్ మార్నింగ్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు ఆయన, ఆ ప్రవక్త అంటాడు, నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను రక్షకుడననియు బహు పరాక్రమం గల యాకోబు దేవుడనను నన్ను నీ విమోచకుడననియు నీకు తెలియనట్లు అంటాడు. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడను నీ మార్గమున దాటిపోవట్లేదు. విసర్జన అంటే మనం ఏదైనా వదిలేసిన దాని వైపు మళ్ళీ మనం చూడం. దాన్నే విసర్జన అంటారు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, తల్లి, తండ్రి, మీ అందరి గురించి, మీ కుమారునిగా, మీ సహోదరునిగా చెప్తున్నాను. ఈరోజు నిన్ను పట్టించుకోవట్లేదా? కన్న తల్లిదండ్రులే నిన్ను పట్టించుకోవట్లేదా? సహోదరులే నిన్ను పట్టించుకోవట్లేదా? నీ పరిస్థితి బాగోలేదని చెప్పి నీ స్నేహితులు నిన్ను విడనాడారా? అన్నీ బాగున్నప్పుడు చక్కగా వచ్చి నీతో మాట్లాడారు, నిన్ను పరామర్శించారు. రారా అక్కడికి వెళ్దాం, రారా ఇక్కడికి వెళ్దాం అని చెప్పి వారు నిన్ను హత్తుకుని తిరిగారు. కానీ ఈరోజు నీ పరిస్థితి బాగోలేదు కనుక నీ దగ్గర నీ నుంచి ఏ ఈవి వారికి దొరకట్లేదు కనుక వారు నిన్ను విడిచిపెట్టేశారా? తల్లిదండ్రులే నిన్ను విడిచిపెట్టేశారా? కారణం క్రీస్తుని విశ్వసించినందుకు. కారణం నీవు వారికి నచ్చట్లేదని చెప్పి వారు విడిచిపెట్టేశారమ్మా. బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడా? చెల్లి, గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి నేను పిచ్చోని చేసిందా? అయితే విను, దేవుడు ఏం చెప్తున్నాడు అని చెప్పి అంటే, నువ్వు విసర్జించడం బట్టి పైపెచ్చు విసర్జించడమే ఒక బాధ, ఒక వేదన, అది ఒక క్షోభ అయితే ద్వేషణ. ఒక పక్క నిన్ను విసర్జించేశారు, ఇంకో పక్క నిన్ను దూషిస్తున్నారు. నువ్వు ఇలాంటి దానివే, నువ్వు ఇలాంటి వాడివే, నీ బతుకిలా అయిపోవడం గల కారణం అదిగో ఈ పనులు చేసావు అని చెప్పి నిన్ను నిందిస్తున్నారా? నిన్ను దూషిస్తున్నారా? నీకు అవమానాన్ని, నిందని, విసుగుదలని, నిరాశని, ఇంక నేను అనవసరం, నా బ్రతుకు, నేను చనిపోదాం, ఇంక ఈ బతుకు ఎందుకు అని చెప్పి నువ్వు మదన పడిపోతున్నావా? పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉండి నువ్వు చనిపో అని చెప్పి నీ హృదయం ప్రేరేపిస్తుందా? అయితే విను, దేవుడు ఏం చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట విను. ఏమంటున్నాడు తెలుసా? నిన్ను శాశ్వత, అంతేకాకుండా ఏమంటాడు ఇంకొక మాట ఏంటంటే, ఎవరునూ నీ దారిని దాటిపోవట్లేదు. నీ దగ్గరికి ఎవరు రావట్లేదా? ఆదరించేవారే కరుమరుగైపోయారమ్మా. ఆదరణ దొరకట్లేదా చెల్లి? ఆదరణ దొరకట్లేదా తమ్ముడు, అక్క? పెద్ద వయస్కులైతే కుమార్తెలు పట్టించుకోవట్లేదా? అయితే వినండి సహోదరి సహోదరులరా, దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవ్వరూ నీ మార్గమునకు దగ్గరకు రావట్లేదు, నీ దగ్గర రావట్లేదు, నిన్ను పరామర్శించట్లేదు, నిన్ను పట్టించుకోవట్లేదు. అయితే విను, నిన్ను ప్రాణంగా ప్రేమించి నిన్ను పట్టించుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారకముగాను నేను చేస్తాను. నిన్ను శాశ్వత అనేక మందికి సంతోషాన్ని నీ వల్ల నేను పుట్టిస్తాను. ఒకప్పుడు నీ దగ్గరికి ఎవరు రావట్లేదు, నీ దగ్గరికి ఎవరు దాటిపోవట్లేదు. నీ వైపు నుంచి నీ వైపుకి వెళ్దామంటే బాబోయ్ ఆడి వైపుగా వద్దండి, వాడి దగ్గరికి వెళ్తాడు, ఏమడుగుతాడు వాడు? నీ దగ్గర, మన దగ్గర నుంచి ఇవి ఆపేక్షిస్తాడు. వాడు వేస్ట్ అండి, వాడి దగ్గరికి వద్దు, మనవాడే కదరా, అయినా వద్దండి. వాడు ఇప్పుడు ఆడి పరిస్థితి బాగాలేదని చెప్పి ప్రజలు అనుకుంటారు, స్నేహితులు అనుకుంటారు, అలాగే బంధువులు కూడా అనుకుంటారు. కానీ మన దేవుడు ఏం చెప్తాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అని అంటే, నిన్ను శోభాతిశయము చక్కగా అనేక మందికి నీరు కట్టిన తోట వలె పచ్చగా నీ బ్రతుకుని మార్చగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీకు సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీస్సులను, అదృష్టాన్ని ఆయన కలిగిస్తాడు. కొంచెం బాధలు వచ్చిన, కష్టాలు, శ్రమలు
వచ్చినా కూడా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారకముగాను ఆయన నన్ను చేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఏం చేయాలంటే ఆయన అడగాలి, ఆయన మార్గంలో నడవాలి. ప్రభువా, ఇదిగో ఈ దాసుడు, ఈ సేవకుడు చెప్తున్న మాట నేను విన్నాను. ఇదిగో ఆ సేవకుడు చెప్పిన మాట అంటే యేసుక్రీస్తు మీద ఆధారపడమన్నారు, ఆయన మార్గంలో నడమని చెప్పి ఆ అన్న లేదా ఆ తమ్ముడు చెప్తున్నాడు. అయితే నేను నీ వైపు తిరుగుతాను, ఆయన నన్ను క్షమించు, అయితే నన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారకంగాను చేయనాని అని చెప్పి ఈరోజు యేసుక్రీస్తుని నువ్వు అడిగినట్లయితే, నేను అడిగినట్లయితే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేమంటాడంటే నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఎవరైతే నీకు ఇప్పుడు నువ్వు పీడగా ఉన్నారని వాళ్ళు భావిస్తున్నారో నిన్ను అందరికీ వారి ఎదుటనే నేను ఆశీర్వాదకరంగాను బహుతరములకు వారు నిన్నెప్పుడు ఈసారి ఒకప్పుడు నేను తలుచుకుంటే వారికి బాధ, వేదన, చిరాకు, చీకొట్టేస్తారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు నిన్ను తలుచుకున్నా వారికి సంతోషకారకంగా నువ్వు మారిపోతావు. తమ్ముడు చెల్లి వినండి, యేసుక్రీస్తు యందు విశ్వాసం చేయని మార్గంలో నడుస్తూ ఆయన మీద ఆధారపడితే నువ్వు కుమిలిపోతున్నా, వేదనలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కావాల్సిందల్లా కూడా, నువ్వు చేయాల్సిందల్లా కూడా ఆయన్ని అడిగి ఆయన మార్గంలో నడిస్తే నేను రక్షించబడతాం. ఈ ఉదయకాలాన మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దేవుని మీదే ఆధారపడండి. గాడ్ బ్లెస్ యూ.